మీరందరూ చూస్తున్నారు కదండి, శ్రీవర్షిని అండ్ అఘోరి. సో వీళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఏమ్రా అంటే ఆల్రెడీ ఆ శ్రీవర్షిని వాళ్ళ బ్రదర్స్ తీసుకొచ్చి 2 రోజులు కూడా కాలేదు, 2-3 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆ పిల్ల పోయి వేరే ఛానల్లో కూర్చొని నేను అఘోరి మాత దగ్గరికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటుంది. ఈ విషయం చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అసలు పేరెంట్స్కి ఫస్ట్ బుద్ధి లేదు అంట. ఎందుకు పేరెంట్స్ని అనాల్సి వస్తుంది అంటే నిజంగానే పేరెంట్స్కి బుద్ధి లేదు. అమ్మాయిని తీసుకొచ్చినాక ఆల్రెడీ అమ్మాయి మెంటల్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అని ఎవ్రీథింగ్ వీళ్ళకి తెలుసు. సో మీకు తెలిసినప్పుడు ఆ అమ్మాయి వచ్చి 2-3 డేస్ కూడా అవ్వలేదు. సో మీరు మీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటారా, లేదంటే ఇలా అమ్మాయిని పంపించేస్తూ ఉంటారా ఎక్కడికంటే అక్కడ? సో అట్లీస్ట్ అంటే రూమ్లో వేసి బంధించాలి అని నేను చెప్పట్లేను, కాకపోతే కనిపెట్టుకొని ఉండాలి కదా ఎక్కడ పోతుంది ఏదని. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ, లేదంటే ఇక మీ ఊరు ప్రకారంగా మాట్లాడాలి లైక్ అలా అనుకుంటే. సో ఏదైనా బాగాలేకపోయింది అనుకో, అరే కనిపెట్టుకొని ఉండాలి ఎక్కడ పోతారో అని చెప్పేసి ఉంటారు కదా. మరి ఆ అమ్మాయి మెంటల్ స్టేటస్ బాగాలేదని చెప్పేసి ఈరోజు వీళ్ళ పేరెంట్సే చెప్తున్నారు. మరి మెంటల్ స్టేటస్ బాగాలేదు అని వీళ్ళ పేరెంట్స్కి ఇంత క్లియర్గా తెలిసినప్పుడు ఆ అమ్మాయిని హైదరాబాద్ ఎట్లా పంపించినారండి మీరు? లేదండి మేము పంపించలేదు, అమ్మాయి పోయిందంటే మీరు కేర్లెస్గా ఉన్నప్పుడు అమ్మాయి హైదరాబాద్ ఏంటి, అమెరికా వరకు కూడా పోద్ది. అండ్ ఈరోజు శ్రీవర్షిని గురించి మాట్లాడాలంటే